ఓం శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఓం జగతం పితరం వందే పార్వతే పరమేశ్వరం. సర్వం శ్రీ జగదాంబికా లలితా పరాభట్టారికి అనుగ్రహకటాక్ష ఫలసిత్యర్థం. జనవరి 12వ తారీఖు నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు కూడా వృషభ లగ్నంలోకి శనీశ్వరుడు ఏకత్వంలో ఉండడం వల్ల మేషం నుంచి మొదలు పెట్టుకుని మీనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి లోటుపాట్లు జరుగుతున్నాయి, ఆర్థికంగా జనవరి 12వ తారీఖు నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారు ఆర్థికంగా స్టెబిలిటీ ఉండేటువంటి ఏర్పాట్లు ఏమన్నా ఉన్నాయా, ఎటువంటి ప్రమాదాలు ఏమన్నా జరిగేటువంటి అవకాశాలు కలుగుతున్నాయా, కృత అప్పులు తీర్చేటువంటి యోగం ఏమన్నా ఉందా, కొత్త అప్పు చేయకుండా జీవితాన్ని సక్రమంగా సాగిస్తూ లక్ష్మీకటాక్షం కలిగేటువంటి అవకాశం ఏమన్నా ఉందా అనేటువంటి విషయాలు గోచార రీత్యా మేషం నుంచి మొదలుపెట్టుకుని మీనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి, ప్రమాదాలు ఏమన్నా ఉంటే వాటి నుంచి తప్పించుకోవడం ఎలా అనేటువంటి విషయాన్ని, అందులోకి వృషభ లగ్నంలో శనీశ్వరుడు ఏకత్వంలో ఉండడం వల్ల మన ఆలోచన విధానాలు ఏమైనా మారతాయా, ఆ ఆలోచన విధానం చెడుకు దారి తీస్తుందా, మంచికి దారి తీస్తుందా, ఈ 12వ తారీఖు జనవరి 12 నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు కూడా జీవితంలో ఉద్యోగ ప్రాప్తి కలిగేటువంటి అవకాశం కానీ, సంతానం కలిగే అవకాశం కానీ, లేదా అభాషణలు అయ్యి సంతానానికి ఆటంకం కలిగేటువంటి అవకాశాలు ఏమన్నా ఉన్నాయా, పాత బంధాలు ఏదన్నా కొనసాగించేటువంటి అవకాశం ఉందా, ఇటువంటి పూర్తి విషయాన్ని మనం పరిశీలన చేసుకుని శని ప్రభావం జనవరి 12వ తారీఖు నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతోంది, ఆ ప్రభావం నుంచి మనం బయటపడి ఈశ్వర అనుగ్రహంతో అనుకున్నటువంటి పనులన్నీ కూడా దిగ్విజయం కావడానికి ఏ విధమైనటువంటి దేవతారాధన చెయ్యాలి, ఏ దానము చెయ్యాలి, ఏ రోజు ఏ వస్త్రం ధరించాలి అనేటువంటి విషయాల్ని మనం కూలంకషంగా పరిశీలన చేద్దాం. నేను చెప్పేటువంటి మేషం నుంచి మీనరాశి వరకు కూడా జనవరి 12 నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు వివరించేటువంటి వివరణంతా గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకుని అమ్మవారి అనుగ్రహంతో, నాకు ఉన్నటువంటి జ్ఞానంతో మీకు ద్వాదశ రాశుల వారికి శనీశ్వరుని యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం ఒక్కసారి ఇప్పుడు పరిశీలన చేద్దాం. మంగళం మహత్. జనవరి 12వ తారీఖు నుంచి ప్రారంభమయ్యి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు కూడా వృషభ లగ్నంలో శనీశ్వరుడు ఉండడం వలన ఈ మీనరాశి వారికి ఆర్థికంగా పర్వాలేదు అనేటువంటి మాట అయితే ఉంటుంది. కానీ ధనం లేకపోయినా మీ గౌరవంతో ఈ నెల రోజులు గడుపుతూ ఉంటారు. గౌరవం మాత్రమే ఇప్పటి వరకు మీరు చేసినటువంటి దాన ధర్మ యజ్ఞ యాగాలు ఏవైతే ఉన్నాయో, పూజా పునస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ నెలలో మీకు ఆగుతాయి. పైగా మీ యొక్క గౌరవం వల్ల మాత్రమే ఈ నెల మీరు గట్టెక్కడం అనేది జరుగుతూ ఉంటుంది. మీకంటూ ఒక నమ్మకం రానున్న రోజుల్లో తీరుస్తాలి అనేటువంటి నమ్మకం ఏర్పడుతూ ఉంటుంది. మీనరాశి వారికి జనవరి 12వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు కూడా పాత బంధం మళ్ళా రావడం, దానివల్ల కొన్ని ఇబ్బందులు కలగడం, చికాకులు రావడం, మనస్పర్ధలు గురవ్వడం, చిచి ఇంత నీచంగా ఉన్నానేమిటి అనేటువంటి మాట ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. మీనరాశి వారు జనవరి 12వ తారీఖు నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు కూడా వ్యాపారాలు చేయకుండా ఉండడమే మంచిది. అసలు వ్యాపారంలో లోటుపాట్లు తెలుసుకోండి తప్ప వ్యాపారాలు ఎట్టి పరిస్థితులు ప్రారంభం చేయొద్దు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలండి అనుకుంటే జనవరి 22వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని 30వ తారీఖు మధ్యలో కనుక మీరు రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ పెట్టుబడి పెట్టచ్చు.
ఫిబ్రవరిలో కనుక మీరు పెట్టుబడి పెడితే కనుక నష్టపోయేటువంటి సూచనలు ఎక్కువగా లభిస్తున్నాయి. పైగా ఈ మీనరాశి వారు ఈ 12వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఫిబ్రవరి 15వ తారీఖు మధ్యలో శని వృషభ లగ్నంలో ఉండడం వల్ల ఏదో తెలియనటువంటి ఆందోళన గురవ్వడం, మనసు మైండ్ రెండూ కూడా సంక్షోభానికి గురవ్వడం, మీరు చేస్తున్న పని మీద కాన్సన్ట్రేషన్ తగ్గడం, పని చేయాలి అంటే బద్ధకం రావడం అనేటువంటి ఏర్పడుతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. పైగా మీరు మాట్లాడేటువంటి మాటలో అపోహలు అబద్ధాలు మాత్రమే బయటికి తీయాలి అనేటువంటి ఆలోచనలో చూస్తూ ఉంటారు. బంధువర్గంలో కానీ మీ యొక్క మిత్ర బృందంలో కానీ ఇప్పటి వరకు మీకు ఉన్నటువంటి గౌరవం ఏ విధంగా తగ్గించాలి అని చూసేటువంటి శత్రువులు మాత్రమే అధికమవుతూ ఉంటారు. పైగా ఈ మీనరాశి వారికి మీరు అనుకున్నటువంటి రంగాల్లో ప్రవేశించడానికి దారులు దొరక్క అనేకమైన ఇబ్బందులు పడుతూ ఉంటారు. కావున కొంచెం చికాకులు అనేటువంటి ఏర్పడుతూ ఉంటాయి. వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి ఫిబ్రవరి నెలలో మంచి అవకాశాలు కలుగుతున్నాయని చెప్పవచ్చు. సంతానం కొరకు చూసే వారికి జనవరిలో మంచి శుభవార్త అయితే మాత్రం మీరు వినడం జరుగుతుంది. విద్యార్థుల విషయానికి వచ్చేసరికి కాస్త ఊరట లభిస్తుంది. పర్వాలేదు, మనం చదివిన దానికి మనకు వచ్చినటువంటి మార్కులు సరిపోతాయి అనేటువంటి ఒక సర్దుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఎవరైతే ఆర్థికంగా మేము నిలబడాలనుకుంటున్నారో, ఆర్థికంగా నేను సెకండ్ ఇన్కమ్ జనరేట్ చేద్దాం అనుకుంటున్నారో, వేరే ఉద్యోగాలు మారాలి అనుకుంటున్నారో, మీనరాశి వారికి ఆ అవకాశం ఎక్కడా లభించట్లేదు. చాలా జాగ్రత్తగా ఉండి మీరు మాత్రం కొత్త ఆఫీసులు వెతుక్కుందామని పాత ఆఫీసులు కనుక విడిచిపెడితే రెండింటి పట్ట చెడ్డ రేవడిలా ఉంటుంది. కాబట్టి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందన్న సామెత పరంగా వచ్చిన డబ్బులు సరిపోతాయి, నేను వేరే ప్రయోగం చేయకూడదు అని నిమ్మలంగా ఉండండి. ఫిబ్రవరి 15 తర్వాత మీ యొక్క సెకండ్ ఇన్కమ్ కానీ వేరే ఉద్యోగానికి కానీ ప్రయత్నం చేయండి. అప్పటి వరకు మీనరాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ వేరే ఉద్యోగానికి ప్రయత్నాలు చెయ్యరాదు, ఇది ఖచ్చితం. ఇక ఆరోగ్యం విషయానికి వస్తే కనుక మీనరాశి వారికి ఛాతి భాగంలో నొప్పి రావడము, బీపీ అనేటువంటిది డౌన్ అవ్వడము ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. డాక్టర్ గారి పర్యవేక్షణలో మాత్రమే ఈ మీనరాశి వారు ఉండండి. మీనరాశి వారు 12వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడాను మీ యొక్క ఆలోచనని చాలా జాగ్రత్తగా ఆచరణలో పెట్టండి. అందరూ మనవాళ్లే కదా అని చెప్పి మీ ఆలోచన వారికి వ్యక్తించొద్దు. మీ ఆలోచనలో తప్పిదాలు వెతికేవారే ఎక్కువ అవుతున్నారు. కాబట్టి మీ ఆలోచన ఎవ్వరికీ తెలియజేయకుండా గుట్టుగా ఉంచుకోవడం చాలా మంచిది. పైగా ఈ మీనరాశి వారు మీ పూర్తి జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించి మీ పూర్తి విశ్లేషణ తెలుసుకోండి. అయితే 12వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా వృషభ లగ్నంలో శనీశ్వరుడు ఉండడం వల్ల ఈ మీనరాశి వారు ప్రతినిత్యము కూడా నృసింహ మహామంత్రం చెప్పడం, లేదా ఏదన్నా వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం కానీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం కానీ ప్రతిరోజు దర్శించడం చాలా మంచిది. తులసి దళాలు సమర్పించండి. ప్రతిరోజు కూడా మీ ఇంట్లో ఉన్నటువంటి దేవతామూర్తి ఎదురుగా నువ్వుల నూనెతో పసుపు వస్త్రం వేసి దీపారాధన చేయండి. నమో లక్ష్మీ నరసింహాయ నమః అని కానీ హ్రీం నరసింహాయ నమః అనే మహామంత్రాన్ని 108 సార్లు పఠించడం చెప్పదగ్గ సూచన.